నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్లో పండుగ వాతావరణంలో పాల్గొని క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్. గూడూరు గాంధీ మెమోరియల్ స్కూల్ నందు లంచ్ బాక్సులను అందజేసిన ఆంధ్ర మహిళా మండలి క్లబ్ సభ్యులు. గూడూరులో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ముందస్తు వారోత్సవ వేడుకలలో పలు సేవా కార్యక్రమాలు. పలు దేవాలయాల్లో శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి విశేష పూజలు, సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవా కార్యక్రమాలు. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ప్రతిష్టాత్మకంగా కనీ వీరిని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్ TCL 2023ను ఈ సంవత్సరం కూడా 18 మండలాల జట్లతో అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియం నందు పండగ వాతావరణంలో ఈ నెల 25, 26, 27 తేదీలలో నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా శనివారం ఉదయం 11 గంటలకు గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ హాజరవ్వడం జరిగింది. అలానే ఎమ్మెల్యే బ్యాటింగ్ ఆడి మ్యాచ్లను ప్రారంభించడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, సతీష్ రెడ్డి, అజీజ్ ఖాన్, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, ప్రభాకర్, గ్రానైట్ ప్రభాకర్, వాజ్షాప్ రాము, KRM, కుమార్ నాయుడు, పిల్లిల శ్రీను, సతీష్, ఉపాధ్యాయ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు వాస్తులు గీస్తారు, ఎందుకంటే డబ్బులు ఉన్నవాడు కనుక బాగా డబ్బులు లేనివాడు ఎవడన్నా వాస్తు ఆలోచిస్తాడు. నాన్న తాజ్ మహల్ కట్టాడు, ఆయనకు వాస్తు అవసరం, మాకెందుకు నన్ను బాత్రూమ్ కట్టుకోవడానికి వాస్తులు. తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలకు వాస్తుంది. సో వెనక్కి తిరగాలనిపించింది. అంటే ఏంటంటే ఆ ప్రజెంట్ సమయంలో చేయవలసింది చేయడానికి కూడా ఏముండదు. బిడ్డను చదివించేసావు, దట్స్ ఆల్. ఉద్యోగం చక్కగా చేసుకున్నావు, దట్స్ ఆల్. 22 ఉద్యోగాలకు IASలో 22 డిపార్ట్మెంట్లు ఒక్కొక్క దానిలో సత్తా చూపించాను, మళ్ళా వేశారు అయ్యో అనుకుంటాను. ఎందుకు రిపిటేషన్ అది. లెట్స్ సీ హౌ మళ్ళా ఫ్యూచర్ ఏముందో చూసి. తర్వాత చాలా పనులు చేశాను. ఏ కేరింగ్ పాలిటీషియన్ హూ గెట్స్ ఓట్, ఇట్స్ వెరీ డిఫికల్ట్, రాదర్ ఇంపాసిబుల్ టు see a politician who is honest and caring and who gets vote. అంటే ఎవరైనా మంచివారు ఎవరు నిలబడ్డారనుకున్నానా పార్టీని మర్చిపోదు. అంత పార్టీ సిస్టమ్ కనుక వరప్రసాద్ మీరు అంచనాలో వేసుకోకూడదు. ఎంత మంచివాడు అని చాలా జాగ్రత్తగా ఉంటే ఒక ఓటు వేస్తాను నాన్న. ప్రసాద్ చంద్ర గారు ఇద్దరు ముగ్గురు చేయరు కదా నాన్న. హూ గెట్స్ ఓట్ అన్నాడు. ఆ స్టేట్మెంట్లో ఎలా ఉందంటే తత్వవేత్తలు ఎలా అంటే హూ గెట్స్ ఓట్ ఉండొచ్చు, ఆనెస్ట్గా ఉంటాం అని, బట్ ఓటు పడినప్పుడు ఇది లేదన్నమాట. సో అలా ఉండి కూడా మన ఆ చేయడం అన్నది మనకి ఆ కల్చర్ ఇంకా రాలేదు. బట్ ప్రొవైడ్ చేస్తే ఒకవేళ వసతులు కనుక మనం చిన్న మాట్లాడుతున్నానా గేమ్కి వెళ్ళిపోవాలా, ఏనా క్లోజ్ చేసేనా రైట్. ఇదే బాత్రూమ్ చాలా అవసరం. సో నేను వచ్చినప్పుడు ఎలా ఉంది, మీరు ఎవరైనా వెళ్ళుండరు, ఎందుకంటే బాగుండదు కనుక ఎవరు వెళ్ళుండరు. ఇప్పుడు మన ఇళ్లలో ఎలా ఉంటుందో అండ్ బీ హిస్ ఫ్రెండ్ వెన్ హీస్ గ్రో. పెద్ద అయిన తర్వాత అతని స్నేహితుడికి ఆటోమేటిక్గా అయిపోతాం. ఇప్పుడు నా కుమారుడు ఆటోమేటిక్గా ఫ్రెండ్ ఇంకేం లేదు, ఎందుకంటే చక్కగా ఉన్నాడు, ఇవ్వాల్సిన ఆరోగ్యం ఇచ్చేసాను, చదువు ఇచ్చేసాను, క్రమశిక్షణ నేర్పించేసాను. దేర్ ఇట్స్ ది మ్యాటర్. సో మీరు అదే విధంగా చేస్తూ నాకు ఇంత బాధ్యత ఇచ్చారు కనుక నేనేం చేయాలి గూడూరుకి. సో ఒకటి క్రమశిక్షణతో ఇక్కడ ఎమ్మెల్యేనే అన్నది జ్ఞాపకం పెట్టుకోవాలి. గూడూరు నా ప్రదేశం అని చెప్పి, నా ఊరు అని చెప్పి అనుకోవాలి. అలాగే ఉంటున్నా. కొన్నిసార్లు ఎక్కువ పనులు కావాలి కనుక వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక మీటింగ్లో అన్నారు, చాలామంది ఉన్నారు, సతీష్ ఉన్న రాజకీయవేత్తలు ఉంటారు ఇక్కడ. ఏమన్నారంటే మాట్లాడుతూ, మేము మంత్రులను 10 లెటర్లు ఇస్తే
మా 5 అవుతాయి ఆఫీసుల దగ్గర. మీ ఎమ్మెల్యే గారు 10 లెటర్లు ఇస్తే 10 లెటర్లు పూర్తవుతాయి, 10 లెటర్లు పనులు. అంటే ఆయన నన్ను ఎంపీగా ఎమ్మెల్యేగా చూసి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే నిన్న చెప్పా, ఈరోజు ఉదయం కూడా చెప్తున్నా, రేపు కూడా చెప్తా, ఎప్పుడు చెప్తుంటాం మనం. ఎందుకంటే ఈ ఒక స్టేడియం ఇంత చక్కగా ఉందంటే దానికి ముఖ్య కారకుడు మన ఎమ్మెల్యే గారే. ఎందుకంటే మనం ఎంత క్లీన్, అందులో ఇంకొక వరం కూడా గత 50 ఏళ్ల నుంచి ఇక్కడ అతి గతి లేకుంటున్న స్టేడియంకి ఆ పక్కన మనకు కొంత స్థలాన్ని కూడా, అంటే అది వాస్తు కూడా మంచిది, ప్లస్ వచ్చి స్టేడియంకి అద్భుతంగా ఉంటుంది. ఈసారి వచ్చే సంవత్సరానికి మన ఎమ్మెల్యే గారి సంతోషంగా మనం అందరం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుంటాం. ఎందుకంటే కరెక్ట్గా ఎడలుపుకుంటుంది, దాన్ని శాంక్షన్ చేశారు సార్ ఆధ్వర్యంలోనే ఆ గోడ కూడా కట్టేస్తాడు మనకు. ఎందుకంటే మనకే కాదు, మన పిల్లలకు కూడా ఇక్కడ చాలా భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు ఉన్న పిల్లలు, పేద పిల్లలంతా ఈ స్టేడియంలోనే ఆడుకుంటుంటారు. వాళ్ళకందరికీ ఒక వరం లాగా మన ఎమ్మెల్యే గారు ఈరోజు మనకి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయుల మీద ఎంత ప్రేమ ఉందంటే, నాకు నిన్న మొన్న కూడా సార్తో నేను మాట్లాడటం జరిగింది. ఉపాధ్యాయుల్ని ఖచ్చితంగా నేను కలవాలి, వాళ్ళకి నేను నా అభినందనలు తెలియాలని మనకి ఇక్కడ రావటం జరిగింది. సార్, ఈ ఒక 4-5 రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం ఎక్కడా లేదు సార్. ఎందుకంటే 18 మండలాలు, అంటే ఓన్లీ టీచర్స్ ఆడేవాళ్ళే 280 మంది సార్, టీచర్లే. అందరికీ చాలా సంతోషమైన విషయం. ఎక్కడా లేనటువంటిగా మన గూడూరు గాంధీ మెమోరియల్ స్కూల్ నందు శనివారం ఆంధ్ర మహిళా మండలి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు లంచ్ బాక్సులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలి అంటే ఏకైక మార్గం విద్య అని అన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ నెంబర్ అయిన పద్మ అన్న స్వర్గస్థులై 10 సంవత్సరాలైన సందర్భంగా వారి అక్క కూతురు కామాక్షి కార్యక్రమానికి దాతగా వ్యవహరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ విష్ణువందన, సెక్రటరీ శశిరేఖ, స్నేహ, పద్మ, కామాక్షి తదితరులు పాల్గొన్నారు. మంచి సెంటర్లో ఇంత పెద్ద ప్రెమిసిస్ ఉండే స్కూలు ఎట్లాగో వెళ్ళిపోవాల్సింది, వీళ్ళందరూ మళ్ళీ ప్రయత్నం చేసి ఈ స్కూల్ని మళ్ళీ వచ్చేలాగా చేసుకున్నారు. చాలా సంతోషం అమ్మ. ప్రతి సంవత్సరం ఈ స్కూల్కి వచ్చి మేము ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూ ఉంటాము. ఈరోజు మన మెంబర్ అయిన పద్మ వాళ్ళ అన్న చనిపోయి 10 సంవత్సరాలు అయింది, వెంకట సుబ్బయ్య గారు. ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ అక్క కూతురు కామాక్షి మాకు ఈరోజు ఈ ప్రోగ్రాం ఇస్తుంది. ప్రతి సంవత్సరం మాకు ఏదో ఒక ప్రోగ్రాం ఈ స్కూల్కి ఇస్తుంది. చాలా సంతోషం. ఆయన వెంకట సుబ్బయ్య గారు ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ, అట్లాగే దీన్ని ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన కామాక్షికి కూడా భగవంతుని కృప ఎల్లవేళలా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. మంచి టీచర్సు పిల్లల్ని బాగా శ్రద్ధగా చూసుకొని వాళ్ళు బాగా వృద్ధిలోకి వచ్చేలాగా మీరు సాయశక్తుల ప్రయత్నం చేసి, పేద పిల్లకాయలందరూ వస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని వృద్ధిలోకి వచ్చేలాగా చేయాలని కూడా నేను టీచర్స్ని కూడా కోరుకుంటున్నాను. పిల్లలు కూడా బాగా చదువుకోవాలి. చదువుకుంటేనే మనం రేపు ఏదైనా కూడా ఈ పేదరికం నుంచి బయటపడాలంటే చదివే ఆయుధం. కాబట్టి ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చి మీ స్కూల్కి, మీ పేరెంట్స్కి, మీ టీచర్స్కి అందరికీ మీరు పేరు నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా గాంధీ మెమోరియల్ స్కూల్ నందు పద్మ వాళ్ళ అన్నగారు స్వర్గస్థులై 9 సంవత్సరాలు పూర్తయి 10వ సంవత్సరం స్టార్ట్ అయింది. ఆయన జ్ఞాపకార్థం వాళ్ళు ప్రతి సంవత్సరము ఏదో ఒక కార్యక్రమం చేస్తుంటారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కామాక్షికి మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తను ప్రతి సంవత్సరము ఈరోజు 26th ఆగస్ట్ 26th ఏదో ఒక కార్యక్రమం ఈ స్కూల్కి ఇస్తుంది. తను ఈ స్కూల్ స్టూడెంట్. ఈ స్కూల్కి థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. ఈరోజు గూడూరు పట్టణంలో ఉన్నటువంటి గాంధీ మెమోరియల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో పద్మ వాళ్ళ అన్న గారైనటువంటి అండే వెంకట సుబ్బయ్య గారి చనిపోయిన రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ పాప మాకు ఈ ప్రోగ్రాం ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కామాక్షి తన పేరు. మేము చేసే సేవా కార్యక్రమాలు గుర్తించి వీళ్ళ ద్వారా అయితే కరెక్ట్గా జరగద్ది అనే ఉద్దేశంతో తను మాకు ఈ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం తన చేతుల గుండా ఏదో ఒకటి తీసి పిల్లలకి స్కూల్ వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వడం జరుగుతూ ఉంది.
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు గూడూరులో ముందస్తు వారోత్సవ వేడుకలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దీనికి సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ మరియు మెగాస్టార్ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ మరియు మెగాస్టార్ అభిమానులు అధిక సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు. జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నేడు రక్తదానం ఏర్పాటు చేశామని తెలిపారు. 2వ తేదీ వరకు సేవా కార్యక్రమాలు జరుగుతాయని ఈ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓంకార్, భాస్కర్, సూర్య, జనార్దన్, విష్ణు, ఇమ్రాన్, సాయి తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని గూడూరు జనసేన పార్టీ అలాగే తిరుపతి అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము. రేపు చిట్టమూరు, గూడూరు రూరల్లో కూడా రక్తదాన శిబిరాలు జరుగుతాయి. 28వ తారీఖు ఒక వైద్యం కోసం బాధపడుతున్న ఒక బాలిక కోసం ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. అలాగే మంగళవారం రోజు భవనపేట ప్రత్యేక పూజలు, తర్వాత రోజు 30వ తారీఖు అనాథశాలలో అల్పాహారం, 31వ తారీఖు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పంపిణీ కార్యక్రమం, 1వ తారీఖు చిలకూరు రక్తదాన శిబిరం, 2వ తారీఖు అన్నదానం, కేక్ కటింగ్ కార్యక్రమాలు ఈ జనసేన పార్టీ గూడూరు జనసేన పార్టీ అలాగే చిరంజీవి అఖిల భారత చిరంజీవి యువత తిరుపతి పార్లమెంట్ తరఫున మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి భారీ ఎత్తున రక్తదానం చేసినటువంటి అభిమానులకు, కార్యకర్తలకు, అలాగే ప్రత్యేకించి ఓంకారు, భాస్కరు, జనార్దన, అలాగే సూర్య, విష్ణు, ఇమ్రాను, సాయి, శివ అందరికీ స్వరూపు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో 20 సార్లు బ్లడ్ ఇచ్చాము. ఇప్పటి వరకు ఇదే మాదిరిగా నాకు బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన మా యువత శ్రీనుకి, మస్తాను, వెంకటాద్రి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే జనసేన పార్టీని ముందుకు తీసుకుపోయి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. జై జనసేన, జై హింద్. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ముందుగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన గూడూరు పార్టీ కార్యాలయంలో జన సైనికులు, వీర మహిళలు, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కలిసి, మెగాస్టార్ ఫ్యామిలీ అభిమానులందరూ కలిసి ఈరోజు రక్తదానాన్ని ఎంతో విజయవంతం చేస్తున్నారు. అలాగే ఈ యువత అందరూ కూడా రాబోయే కాలంలో జనసేన పార్టీని గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారిని ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే తీగల చంద్రశేఖర్ అన్న ఈ ఉద్యమాన్ని ఎంతో ఇదిగా పట్టుకొని అందరినీ ఒక ఇదిగా లాక్కొని వస్తున్నారు. అన్నకి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై హింద్, జై జనసేన. నేను అందుకు చాలా గర్వంగా పడుతున్నాను. నాకు ఓదేసినప్పటి నుంచి ఇప్పటికీ 23 సార్లు మా జనసేన పార్టీలో ఎలాంటి బ్లడ్ క్యాంప్ జరిగినా కానీ, మెగా అభిమానుల తరఫున ఎలాంటి బ్లడ్ క్యాంప్ జరిగినా కానీ మొదట నా వంతు సహాయం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా బ్లడ్ క్యాంప్ గూడూరు జనసేన పార్టీ కార్యాలయం జరపడానికి ముఖ్య కారణం మదర్ తెరిసా గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు నుంచి మా నాయకుడు, మా దేవుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాలు 7 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మా గూడూరు పుర ప్రజలందరూ మాకు ఎంతగానో సహకరిస్తున్నారు. మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క మెగా అభిమానులకు జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీ వారం ముందు నుంచే మొదలయ్యాయి. నిన్నటి నుంచి మనం రక్తదానం జరుపుతున్నాము. ఒకటి గర్వంగా చెప్పుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, చిరంజీవి అభిమానులే కాదు, ఎప్పుడైనా కానీ వాళ్ళ మీద అభిమానమే కాదు, సమాజం పట్ల బాధ్యత ఉండడం వల్ల ఇలాంటి రక్తదానాలు లేదంటే ఎవరికైనా సహాయం కావాలంటే సహాయం అందించడంలో ఎప్పుడు ముందుంటారు. అలాగే ప్రతిసారి చేసినట్టే ఈసారి కూడా అందరూ మన జన సైనికులు అందరూ ముందుకు వచ్చి ఇట్లా రక్తదానం చేయడం. ఈరోజు గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో భాస్కర్ గారు, ఓంకార్ ఆధ్వర్యంలో మెగా జనసేన నాయకులు, జన సైనికులు మెగా క్యాంప్ పెట్టడం చాలా సుసంతోషం. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు, మహిళా సమానత్వ దినోత్సవం, అదేవిధంగా మదర్ తెరిసా గారి జయంతి. ఈ జయంతి రోజున ఈ జన సైనికులు ఈ కార్యక్రమం చేయటం, ఈ భాస్కర్ గారు కానీ, నెక్స్ట్ ఓంకార్ గారిని, ఈ జనసేన నాయకులు, తీగల లాయరు, ప్రముఖ లాయరు
తీగల చంద్రశేఖర్ గారిని మా రెడ్ క్రాస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన తర్వాత 65 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయొచ్చు. రక్తదానం చేయడం వల్ల 3 ప్రాణాలు కాపాడినట్టు. ఒకటి ప్లేట్లెట్స్, ప్లాస్మా, రెడ్ సెల్స్. యువత ముందొచ్చి ధైర్యంగా రక్తదానం చేసేందుకు రక్తదానం చేయవలసిందిగా ఈ సందర్భంగా రెడ్ క్రాస్ తరఫున తెలియజేస్తున్నాను. అదేవిధంగా భాస్కర్ గారు ఒక వికలాంగులుగా ఉండి ఇప్పటి వరకు 20 సార్లు ఇచ్చారనమాట. హ్యాండ్స్ ఆఫ్ భాస్కర్ గారు. మా రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి లేని పరిపాలన కొనసాగాలి అంటే జనసేన పార్టీకి ఓటు వేసి గెలిపించి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మనుబోలు మండలంలోని గోవిందరాజపురం గ్రామంలో పార్టీ సమావేశం నిర్వహించి పార్టీ క్రియాశీలక సభ్యులకు కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని దగ్గరలో కాలువలు లోడారు కానీ పరిశుభ్రత లేని గ్రామాలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో చూసి ఇప్పటికి కూడా పిల్లలు పక్క ఊరికి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి అవస్థలు ఉన్నాయి. వీటన్నిటి మీద మనం ఒక్కసారి దృష్టి పెట్టాలి. అదేవిధంగా వైద్యం కావాల్సింటే పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుంది. మరియు సరైన వైద్యం అందక ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా కోట్ల రూపాయల డబ్బులు ఉండవు. పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలంటే, సామాన్యుడు వెళ్ళి చూపించుకోవాలంటే హాస్పిటల్ కరువు. మరి ఎక్కడ అభివృద్ధి జరిగింది? 77 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఈ భారతదేశంలో బ్రిటిష్ వారిని తరిమి కొట్టాం కానీ ఇంకా కూడా పల్లెల్లో అభివృద్ధి లేక అల్లాడిపోతూ ఉన్నారు. అనేక సమస్యలు ఎక్కడ చూసినా. అదేమన్నా ప్రజలు ఏదైనా సమస్య ఉందని అడిగితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసే పరిస్థితి. ఏమైనా అంటే పెన్షన్లు తీసేస్తాం, మీకు రేషన్ కార్డు తీసేస్తాం అనే విధంగా ఈ యొక్క పరిపాలన జరుగుతుంది. ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా లేదు. అంతా ఏళ్ల మీద లెక్కలు చెప్తున్నారే కానీ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. మనం చూస్తే ఎక్కడ చూసినా సరే అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు కావచ్చు. ఈరోజు నిరుద్యోగ యువత విపరీతంగా పెరిగిపోయింది. చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక అల్లాడిపోతూ పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగాల కోసం వెతుక్కునేటువంటి పరిస్థితుల్లో ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఎక్కడైనా ప్రజలందరూ ఆలోచించండి. మౌలిక వసతులు లేకుండా టిట్కో అపార్ట్మెంట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ స్పందించడం లేదని, అన్ని వసతులు ఉన్నాయో అంటూ నివాసాలు ఇచ్చారని, మా ఇబ్బందులను ఎవరూ పట్టించుకోవడం లేదని గూడూరు గాంధీనగర్ సమీపంలోని టిట్కో అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడూరు పట్టణం సమీపంలోని గాంధీనగర్ వద్ద టిట్కో అపార్ట్మెంట్ నివాసాలను గత టీడీపీ ప్రభుత్వంలో నిర్మించారు. చాలా సంవత్సరాలు నిరుపయోగంగా ఖాళీగా ఉన్నాయి. ఇటీవల వైసీపీ ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశామని చెప్పి లబ్ధిదారులకు నివాసాలు కేటాయించారు. అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ పట్టణంలో అద్దెళ్లలో ఉంటున్న తమకు సొంత ఇల్లు ఇచ్చారని, ఆనందంతో ఇక్కడికి వచ్చామని, నివాసాలకు నీళ్లు రావడం లేదని, వీధి లైట్లు లేవని, పాముల బెడత ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై అధికారులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, వసతులు లేక రోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. వసతులు లేకుండా ఎందుకు మాకు ఇల్లు కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అనేక మంది ముసలి వాళ్లు, వికలాంగులు ఉన్న 2 మరియు 3 అంతస్తులు ఇల్లు ఇచ్చారని, కింద ఇళ్లని ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అధికారులు మరియు రాజకీయ నాయకులు ఇప్పటికైనా స్పందించి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అక్కడ రెంట్లు కట్టలేక ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే నీళ్లు కొరత. నీళ్లు 15 రోజులకు ఒకసారి వదులుతున్నారు. పిల్లలను కూడా స్కూల్కి పంపించలేదు. మాకు నీళ్లు కొడితే చాలా కష్టంగా ఉంది. కింద వాళ్ళకైతే మోసుకోగలుగుతారు, పైన ఉన్న వాళ్ళు ఎలా మోసుకోవాలి? ఒక టిన్నులు కొనాలంటే 150 రూపాయలు ఒక టిన్ను వాటర్. ఇప్పటికి రోజు టిన్ను కొని నీళ్లు పట్టుకొని తాగాలన్నా వాడుకోవాలన్నా ఎక్కడ మనం అవుతుంది? పేదవాళ్ళకి ఇళ్ళని ఇచ్చినప్పుడు పేదవాళ్ళు నీళ్లు కొనాలా? మీరు చెప్పండి. దీనికి ఎలా పరిష్కారం ఇస్తారు? మీరే ఎలా చేయండి. మీరు కనీసం బాత్రూంలోకి వెళ్తే 10 నిమిషాలు నీళ్ళు ఆగితే ఒప్పుకుంటారా? మా బిడ్డలు స్నానాలకు లేక ఏం లేక స్కూల్కి వెళ్ళలేదు. వారం నుంచి ఇళ్ళలోనే ఉన్నారు. మీరు వచ్చి ఇంటింటికి వచ్చి ఎంక్వైరీ చేసుకుంటే చేసుకోండి. మేము మాత్రం ఎంత కష్టం అంటే అంత కష్టపడుతున్నాం. బాడుగలు కట్టలేక కదా పేదవాళ్ళకి ఇళ్ళనే వచ్చాము ఇక్కడికి. మాకు ఏం చేస్తారు మీరు? మేము ఎలా పడాలి? ఈ బాధలు ఎలా పడాలి? లేదా మీరు ఏం చేస్తారో చెయ్యండి. ఎందుకు కట్టారు? నీళ్ళు అక్కడ ఉంటే ఏమన్నారు? వచ్చేయండి అమ్మా ఇల్లు పోతాయి అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీళ్ళు వదిలితే మీ కాలు చెప్పు తీసుకొని కొట్టండి. పంపిస్తున్నాం, అట్లా కూడా పంపించుకుంటున్నాం. ఎందుకని రెంట్లు కట్టలేక. ఇక్కడికి వస్తే ఏమో ఇక్కడ ఈ కష్టాలు, నీళ్ళ కష్టాలు ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా మాకు. ఉన్న వాళ్ళమైతే ఇక్కడ కొంచెం ఎందుకు ఉంటాం? మేము లేని వాళ్ళమనే కదా ఇక్కడికి వచ్చి కూర్చోన్నాం. కనీసం ఎమ్మెల్యే కదా, ఎవరు కూడా ఇంతవరకు సమాధానం లేదు. ఇంటికి వచ్చి ప్రతి ఇంటికి వచ్చి కనీసం ఇంటి ముందుకు వచ్చి ఏరియాకి వచ్చి మేము 8 నెలలు అవుతుంది. ఒక్కరోజు ఉంటే ఒక్కరోజు కూడా మాట్లాడాలి. మీకు సమస్యలు ఏమున్నాయి కనీసం పరిష్కరించిన వాళ్ళు లేరు. ఒక ఎమ్మెల్యే అంటే కదా కనీసం ఎవరు కూడా వచ్చి అడిగిన వాళ్ళు లేరు. అధికారులు అడిగితాం, ఏ అధికారి కూడా కనీసం ఇంతవరకు వచ్చి మాట్లాడలేదు. మీరు సచ్చారా బతికారని కూడా ఒక్కడు కూడా సమాధానం లేదు. కనీసం గొర్రెలు అనుకొని వదిలేస్తారా రోడ్ల మీద? పశువులు అనుకొని వదిలేస్తారా రోడ్ల మీద? పశువులు అనుకున్నారు. మేమేమన్నా నీళ్ళు లేకుండా
అని అంటే పశువులు అయితే తిరుగుతాయి, మనుషులు తిరగలుగుతారా? అలాంటప్పుడు ఎందుకు ఇవ్వాలి సార్ మాకు ఇల్లులు? పశువులకు కూడా నీళ్ళు అవసరం, మనుషులకి అవసరం లేదా? ఎంత అసలు నిజంగా మనుషులు అనుకుంటున్నారో గొడ్లను కొన్ని రోడ్ల మీద వదిలారో మాకైతే అర్థం కావట్లేదు. ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోండి అమ్మా, అక్కడ ఇల్లు బాగున్నాయి అన్నారు. ఇప్పుడు చూస్తే ఇక్కడికి చూస్తే కనుక సినిమా కనిపిస్తుంది మాకు. మా బిడ్డలకి 2000 రూపాయలు ఆటోకి నెలకి ఛార్జీలు పంపిస్తున్నాం. బయటికి రావాలంటే ఆటోకి 30 రూపాయలు వచ్చేదని పోయేదానికి పని చేసుకొని బతికేటోళ్ళం. ఈ కష్టాలు మళ్ళీ నీళ్లు కొనాలంటే ఎవరి వల్ల అవుతుంది? ప్రతిరోజు టిన్నుకి 150 రూపాయలు, ఒక టిన్ను 150 రూపాయలు, ఒక వాటర్ క్యాన్ వచ్చి 15 రూపాయల లెక్కన ఒక 10 టిన్నులు పడతాయి. ఎవరిస్తారు? బియ్యం అసలు బియ్యం ఇంటింటికి బియ్యం అన్నారు సార్. మీరు ఇంటింటికి బియ్యం వేయొద్దు, ఒక లైన్కి వచ్చి 1 డే ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. వచ్చి ఎంక్వైరీ చేయమనండి. అసలుకి సత్యవాలయం అన్నారు, ఈ సత్యవాలయం అంటే అక్కడ పోయి చేయమంటారు, ఇంకో దగ్గర పోయి కంప్లైంట్ చేయమంటారు. ఎవరిని పోయి అడగాలి రైస్ కోసం? ఒకరోజు టౌన్లో పోతే 30 రూపాయలు, అక్కడ ఇస్తే ఇచ్చట్లేదు, తమ్మ పని చేయట్లేదంటే వెళ్ళిపోమ్మని. 2 నెలలు రైస్ మిస్ అయిపోయాం. రైస్ కూడా లేదండి మాకు, రైస్ కూడా ఇవ్వట్లేదు. వచ్చి బై మిస్టేక్ వికలాంగులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, పెన్షన్దారులు వచ్చి చూడండి సార్. వితంతువులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వాళ్ళు వచ్చి అశోక్ నగర్, గాంధీ నగర్ అక్కడ ఇక్కడికి వచ్చి పెన్షన్లు తీసుకుంటున్నారు. మీరు ఎందుకు పెట్టారు సార్ సత్యవాలయం అనేది? అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమ్మా బ్లాక్ మెయిల్ చేస్తున్నారా మీరు అని అడిగాడు. ఆయన ఇంకెందుకు ఉండదు, ఎందుకుండేది సార్ మీరు చెప్పండి, మాకు సమాధానం చెప్పాలి కదా. ఏం బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అని అడుగుతాడు వెంకటేశ్వర సారు, కమిషనర్ అయినా. సాయినాథ్ సమాధానం చెప్తా అన్నాడు, వాటర్ లేదంటే వాటర్ పంపిస్తా అన్నాడు. మళ్ళీ ఇది ప్రాబ్లం అంటే స్ట్రీట్ లైట్ లేదంటే సమాధానం చెప్పట్లే. ఆయన అదే పనికి పంపిస్తా అన్నాడు. ఈయనకు సమాధానం, ఈయనకున్న రెస్పాన్స్ ఇవ్వలే మాకు. ఏది మా బ్లాక్ మెయిల్ చేస్తారా మీరు అని అడుగుతాడు మమ్మల్ని, నన్ను ఫోన్ చేస్తే. మళ్ళీ ఎమ్మెల్యే గారు అస్సలు రానేలా, ఇంతవరకు దేనికి స్పందించట్లా. ఫోన్ చేస్తే ఎత్తట్లా. ఇప్పుడు 100 సార్లు చేశాను నేను, ఎత్తట్లా. ఎందుకు ఇవ్వడం? ఎందుకు ఈ మధ్య జనాలు అగసాట్లు ఎందుకు పెట్టడము? ఆడ ఉన్నోళ్ళు ఆడ ఉంటారు కదా. అన్ని సౌకర్యాలు ఏర్పించేసినాము, రమ్మన్నారు. ఏదే ఒక్క సౌకర్యం చెప్పండి? స్ట్రీట్ లైట్ లేదు, వాటర్ లేదు, గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని ఖాళీ ఉంది. ఎత్తుకోమేమి మా పైన వేశారు, కింద ఏమో వాళ్ళకి సర్దుకున్నారు. కింద వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. ముసలి వాళ్ళందరూ పైన వేసినారు, వికలాంగులు పైన వేశారు, నడుము ఆపరేషన్ వాళ్ళు పైన వేశారు. పోయి అడిగితే రిజిస్ట్రేషన్ అయిపోయినాక మేమేం చేయలేమని. కింద ఎన్ని ఇళ్ళు ఖాళీ ఉన్నాయి చూపిస్తారండి, ఎన్ని ఇళ్ళు ఖాళీ ఉన్నాయో. ఏమంటే వాళ్ళకి పంచుకునేదానికి అవి ఇవి అడిగేదానికి ఎవరు లేరు. ఈడ పెద్ద వాళ్ళంతా కుమ్మక్కయినారు. ఇవన్నీ అడిగితే నోరు, ఇవన్నీ మాట్లాడితే నోరు. ఈడ ఏంటంటే లోపల అన్ని పనులు అయిపోతున్నాయి. నీళ్ళు లేవు, కరెంట్ లేదు, ఈది లైట్ లేవు. ఎట్లా ఉండాలి సార్? ఏం లాభం? 14వ తేదీ వదిలిన వాటర్ ఇంతవరకు వాటర్ లేదు. ట్యాంక్ వస్తే ఆ డ్రమ్ము వదిలితే సరిపోతుందా? రోజు 150 రూపాయలు పెట్టి కొనాలంటే మేమేమో ఆడ ఉండి వచ్చామా? బాడిగిన్లే తగ్గిపోతున్నాను కదా, ఇక్కడికి వచ్చామా? మేమేమైనా కోటీశ్వరాలమే కొనుక్కొని పోసుకునేదానికి? అది లేకనే కదా ఇక్కడికి వచ్చామా? మీరు ఇల్లు ఇచ్చేసినాం, సౌకర్యాలన్నీ పెట్టేసినాం, పోండి అని. ఏది నా కొడుకు ఒక్కరు కూడా సమాధానం చెప్పట్లే. ఆయన ఏమన్నాడు కమిషనరు? ఏమ్మా బ్లాక్ మెయిల్ చేస్తున్నావు నువ్వు అని అడిగాడు. ఏం బ్లాక్ మెయిల్ చేస్తాడు? ఆయన డిఏ ఫోన్ చేస్తే ఆ మాట అంటాడు, ఏమ్మా బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని. బ్లాక్ మెయిల్ చేసే విషయమా ఇది? చెప్పండి మీరు. మీకు 10 నిమిషాలు ఇండ్లలో నీళ్ళు లేకపోతే మీరు ఒప్పుకుంటారా? ఈదిలో లైట్ లేదు, 1 డే వచ్చి ఇక్కడ స్టే చేయమనండి, హాఫ్ డే స్టే చేయమని. ఎందుకు? ఒక అరగంట వచ్చి చెప్పండి, వాళ్ళు వచ్చి ఒక అరగంట ఉండమనండి. అరగంట ఉండి వెళ్ళిపోతారు. హాఫ్ డే వెళ్ళేసరికి దయ ఉంచి మేము వెళ్ళి వినప్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత నీళ్ళ ఫెసిలిటీ లేదు, లైట్ల ఫెసిలిటీ లేదు, దేనికి కూడా కష్టంగా ఉంది. దయ ఉంచి మీరు మా మీద దయ ఉంచి మీరు వచ్చి చూడండి. చూసి తర్వాత మీరు ఏం చెప్తారో మేము వింటాము. దయ ఉంచి మీరు రావాలి. ఇక్కడ అందరూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. టౌన్లో తినకపోయినా బాడు కట్టుకుంటున్నాము, అదొక లెక్కగా ఉండింది. ఈడకి వచ్చిన తర్వాత అన్ని కష్టాలు అనిపిస్తున్నాము. టౌన్కి పోవాలన్నా కష్టంగా ఉంది. ఒకవేళ బాగా లేకపోతే రావాలన్నా ప్రస్తుతానికి మాకు ఏమి లేకుండా డబ్బు లేని స్థితిలో ఉన్నాం మేము. దయ ఉంచి మీరు వచ్చి నీళ్ల సౌకర్యము, కరెంటు, ఈది లైట్లు అసలు లేవు. రాత్రులు అయితే పోవాలంటే భయం వేస్తూ ఉంది. దయ ఉంచి మీరు వచ్చి మా దగ్గర చూడండి. మీరు లేదంటే మాకేం చెప్తారో చెప్పండి. మీరు ఇది మటుకు గ్యారంటీ. దయ ఉంచి మీరు మా యందు దయ ఉంచి వచ్చి చూడండి. మీరు మాకు నీళ్లు, కరెంటు సప్లై చేయండి. బస్సు ఫెసిలిటీ పెట్టండి. ఆటోలకు మేము డబ్బులు పెట్టలేము. దయ ఉంచి మీరు మా మీద దయ ఉంచి రండి. గూడూరు తాలూకాలో ఉంటున్నాము. జగనన్న అపార్ట్మెంట్స్ ఇచ్చారు మాకు.
టిక్కో ఇల్లు ఇచ్చారు సార్, ఉంటున్నాము. ప్రజెంట్ మా బాధ ఏంటంటే మేము వచ్చి నవంబర్లో వచ్చాం సార్, ఇక్కడ స్టార్టింగ్లో వచ్చాం. మార్చి దాకా బాగానే వచ్చాయి నీళ్ళు, అబద్ధం చెప్పకూడదు. మార్చి లాస్ట్ నుంచి మాకు నీళ్లు రావడం లేదు. మెయిన్ ఏంటంటే ఇల్లు కౌంటింగ్ పెరిగినాయి, జనాలు స్టార్టింగ్లో తక్కువ ఉన్నారు, 100 మంది ఉన్నారు కాపురాలు, ఇప్పుడు 800 మంది అయినాయి. 800 నుంచి ఇప్పుడు వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు కాల్ చేసుకుని కూడా వెళ్ళిపోతున్నారు నీళ్ళు లేక. విషయం ఏంటంటే ముందు వస్తున్న నీళ్ళు ఇప్పుడు తగ్గినాయి. కారణం ఏంటంటే వాటర్ తగ్గిందని చెప్తున్నారు. అక్కడ 5 లక్షలు నీళ్లు వదులుతున్నారు అన్నారు, మనకి 3 లక్షలు 2 లక్షలు కూడా మనకు వదలడం, 1 లక్ష వదులుతున్నారు. నీళ్ళు వాళ్ళు ఇక్కడ ఇన్ఛార్జీలను అడిగితే వాళ్ళు సరిగ్గానే పాపం మనం వాళ్ళ మీద అబద్ధం చెప్పకూడదు. నీళ్ళు వచ్చే అబ్బాయి కానీ అందరూ సరిగ్గానే చెప్తున్నారు, ఆన్సర్ ఇస్తున్నారు. వాళ్ళది పొరపాటు కూడా అక్కడ నీళ్ళు నుంచి రావట్లేదమ్మా మాకు స్టాకు. మేము వస్తే రెస్పాన్స్ సమాధానం ఇస్తున్నారు పిల్లకాయలు. నీళ్లు తక్కువ వస్తున్నాయి. మేము మొన్న కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాము. ఇచ్చి మేము సార్ మా పరిస్థితి ఇదని చెప్పినాము. చెప్తే ఆయన ఒక పెద్ద వీడియో చూపించి ఇన్ని దగ్గర నీళ్లు పోతున్నాయి, మీకు 65 కిలోమీటర్ అవతల నుంచి నీళ్లు రావాలమ్మా, రామాపురం నుంచి, అక్కడి నుంచి ఇన్ని దగ్గర నీళ్లు పోతా ఉంటే మీకు నీళ్లు తగ్గిపోతున్నాయి, అవి రెడీ చేయిస్తున్నామని అన్నారు. కానీ చెప్పారే కానీ ఇంకా ఏమీ అవ్వలేదు సార్. మాకు అందరం ఇబ్బంది పడుతున్నాం, నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం. కరెంటు ఈ పక్క వేస్తున్నారు కానీ ₹1,00,000 అపార్ట్మెంట్ పక్కన కరెంటు లేదు, ఇది స్ట్రీట్ లైట్ లేవు. ఈ 500 మేముండే పక్క మాత్రం ఉన్నాయి, ఎక్కడెక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కరెంటు లేదు కానీ మిగతా వాటికి ఉన్నాయి. నీళ్లు వారానికి ఒక్కసారి వదులుతున్నారు సార్, ఒకే ఒక రోజు వదులుతున్నారు. ఆదివారం వదిలేరనుకోండి, మళ్ళీ ఆదివారం వదులుతారంటే 2 లైన్లకి ఒక రోజు, 2 లైన్లకి ఒక రోజు అట్లా కౌంటింగ్ ఇచ్చుకుంటా పోతున్నాయంటే ఫుల్గా వదిలేదట బాబు. కానీ వారానికి అట్లా ఇస్తేనే ఇప్పుడు ఈ పక్క వదలాలా, ₹1,00,000 పక్క వదలాలా, నీళ్ళు వదిలే అబ్బాయి అన్ని లెవెల్ చూసుకొని వదులుతున్నాడు ఆ బాబు ఏమో. విషయం ఏంటంటే నీళ్లు తక్కువ వచ్చిన దానివల్ల ఆ బాబు వదలడానికి కష్టం అయిపోతుంది ఆ పిల్లోడికి. ఆ పిల్లోడిని నడుస్తున్నాం, అక్కడి నుంచి నీళ్ళు వస్తేనే వాళ్ళనే ఎంప్లాయీస్ చేయగలుగుతారు ఏదైనా. అక్కడ నీళ్ళు రావట్లే. ఇప్పుడు టోటల్గా ఒక్కరోజు వదిలితే నీళ్లు, పొద్దున వదిలితే సాయంత్రానికి నీళ్ళు. ఒక్కొక్క అపార్ట్మెంట్లో 10 కాపురాలు ఉంటారు. ఇప్పుడు 9 ఉండారు, 8 ఉండారు, 10 కాపురాలు కూడా ఉంటారు. మా బ్లాక్లో 9 కాపురాలు ఉంటారు. ఇప్పుడు నీళ్ళు చాలా మధ్యాహ్నానికి నీళ్ళు ఉండడంలే. అది మనిషికి ఇంటికి ఒక డ్రమ్ము పట్టి పెట్టుకుంటేనే మాకు అవి 3 రోజులు వస్తాయి. ఒక డ్రమ్ము పట్టుకుంటే సర్దుకుంటున్నాం. మిగతా 4 రోజులు నీళ్ళు ఉండడంలే. ఎక్కడికి పోవాలా? కనీసం ఒక ఈది బోర్ ఉందా సార్ మనకి? ఒక ఈదికి ఒక బోర్ అయినా వేస్తే ఏదో అగసాట్లు పడతాం. అయినా నీళ్ళు పడవన్నారు. ఇప్పుడు 4వ ఫ్లోర్లో ఉండాలి, వాళ్ళు ఎలా ఎత్తుకొని పోతారు? కిందిలో అయితే కింద నీళ్లు కొట్టుకొచ్చుకుంటారు. అప్పుడు ఈ కమిషనర్ గారికి మేము చెప్పంగానే మా రిక్వెస్ట్ ఆలోచించి నీళ్ళు డ్రమ్ము వదులుతున్నారు. ట్యాంకీ అవి వదిలే ట్యాంకీ ఒక డ్రమ్ముకి ఇస్తున్నారు. ఒక డ్రమ్ము నిన్న 3 ఇళ్ళలో, ఒక డ్రమ్ము 3 బిందులు చొప్పున నేను 3 ఇళ్ళలో వాడుకున్నాం కింద ముసలాళ్ళం. ఈ మాదిరిగా అయితే మాకు చాలదు నీళ్లు. మా కష్టం కూడా మీరు గమనించాలి సార్. మేము ఇది ఆర్డర్ కాదు సార్, మేము రిక్వెస్ట్గా మేము అందరం కలిసి మా రిక్వెస్ట్ మేము తెలియజేసుకుంటున్నాం. మా బాధ తిరుపతి జిల్లా వాకాడు మండలం గెద్దలమెట్ట గ్రామంలో టీటీడీ శ్రీ వాణి ట్రస్ట్ ఆర్థిక సహకారంతో శనివారం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. గరుడ ఆల్వార్ అభయ ఆంజనేయ స్వామి బలిపీఠం శిఖర ప్రతిష్ట మహాకుంభాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా సమరసమేత సేవా ఫౌండేషన్ కన్వీనర్ కె వెంకటరమణారెడ్డి, వాకాటి కిషోర్, ఏటూరు శ్రీనివాసులరెడ్డి, ఆడి విశ్వనాథ్, ఎరగాటిపల్లి సర్పంచ్ ఎం విజయకుమార్ రెడ్డి, బుర్లా వెంకటరమణారెడ్డి, కుటుంబ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కానీ అలా శిలాఫలకం మీద కొన్ని పేర్లు చూసినప్పుడు మనం కూడా ఇంకేదో ఒక రూపేణా ఈ గుడికి సహాయం చేద్దాం అని మనస్సు కలుగుతుంది. సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు పరిపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించి ఇటువంటి దైవ కార్యంకు మరొక్కసారి అహర్నిశలు కృషి చేసి ఇక్కడ అందరం చూస్తున్నాం. ఎప్పుడు వచ్చినా కూడా రవణన్నొకడు, ప్రసాద్ అన్నొకడు, ఇంకొక అన్న పేరు నాకు తెలియదు. వాకాడు మండలం ఎరగాటిపల్లి గ్రామంలోని గద్దలమిట్ట గిరిజన కాలనీలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడే విగ్రహ ప్రతిష్ఠ అయింది. ఈ ఆలయ నిర్మాణంలో
సమరసన సేవా ఫౌండేషన్ ద్వారా తిరుమల తిరుపతి శ్రీవాణి ట్రస్ట్ నుంచి 10 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేస్తూ ఉంటారు. ఈ గుడికి కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేశాము. ఇప్పటి వరకు మన తిరుపతి జిల్లాలో 18 గుడులు నిర్మాణంలో ఉన్నాయి. ఇది 9వ గుడి ప్రతిష్ట అయింది. 30వ తారీఖు చంద్రగిరి మండలం మన గుడి ప్రతిష్ట అవబోతుంది. ఇక 6 గుడులు కూడా 15 రోజుల లోపలే ప్రతిష్ట అవబోతున్నాయి. ఇలా తిరుపతి జిల్లాలో 18 గుడులతో పాటు ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లో 850 గుడులు నిర్మాణం జరిగి సుమారుకి ఇప్పటి వరకు 300 గుడులు ప్రతిష్ట పూర్తయినాయి. మిగతా గుడులు కూడా 15 రోజులు పూర్తి రాబోతున్నాయి. ఇలా సమరసన సేవా ఫౌండేషన్ ఉద్దేశం ఏంటంటే గిరిజన అరుంధతి హరిజన వాడల్లో అలానే మత్స్యకార కేంద్రాల్లో గుడి కట్టుకోలేని స్థితిలో ఉంటారు కాబట్టి అలాంటి కాలనీల్ని సర్వే చేసి ఆ గుడుల్లో వాళ్ళకి భక్తిభావం పెంచవచ్చు. అలానే ఈ మత మార్పిడులు కూడా ఆపడానికి మంచి అవకాశం ఉంటుందని ఆ పెద్దలు నిర్ణయించారు. ఇది సమరసన సేవా ఫౌండేషన్ 2015 డిసెంబర్ నెలలో ప్రారంభమైంది. ఇప్పటికి 7 సంవత్సరాల క్రితము తిరుమల కొండపైన 60 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, మేధావులందరూ కూడా అట్లానే పివిఆర్కే ప్రసాద్ గారు అప్పటి ఈవో గారు వీళ్ళందరి యొక్క నిర్ణయంతో ఈ సమరసన సేవా ఫౌండేషన్ పురుడు పోసుకునింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటూ గ్రామ గ్రామాన్ని కూడా సామూహిక హారతులు అలానే భజనలు. యువ నాయకులు ఉదయ్ భాస్కర్ అలియాస్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు బాబు చేత కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రోగులకు పళ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పడియాల శ్రీహరి, యోగి, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ కార్యక్రమం వైభవంగా జరిగాయి. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వస్తుంది కర్మ నిర్మూలకం అయితే కదా పుణ్యం రావాలి. మనకి కర్మ నిర్మూలకం అవడానికి మనం ఏదైనా కర్మ విమోచనం అవడం కోసమే ఎవరైనా భగవద్గీత ముందు ప్రాథమికంగా
గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న శ్రీ నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని పల్లకీలో నిలిపి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవా కార్యక్రమం ఘనంగా జరిగాయి. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. అలాగే రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు వెండి చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం స్వాహాయ నమః ఓం సుతాయ
ఓం కాంతాయ నమః, ఓం కామాక్షయ నమః, ఓం క్రోధ సంభవాయ నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాయ నమః, ఓం త్రికాలగ్న సంపన్నాయ నమః. స్త్రీలకు సర్వ సౌభాగ్యము కలుగునంటే ఒక వ్రతం ఒకటి పౌర్ణమికి ముందుగా వచ్చిన శుక్రవారం నాడు చేయాలి. స్వప్నమున చారుమతి అనే వరలక్ష్మి చేయమని అనంతరం కలిగి ప్రత్యక్షమని శ్రావణ శుక్ల పౌర్ణమి చేసి ఓ జగజ్జనని నీ కటాక్షములు కలిగి అదేవిధంగా స్నానములు చేసి చిత్ర వస్త్రములు కలిసి మరణించుకొళ్ళు మొదలు పంచకర్మములు చేసి सौम्य नाम दे सर, गायत्री नाम శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మి వ్రతం పర్వదినం సందర్భంగా మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. అర్చకులు మాధవగిరి హనుమాన్చార్యులు మహిళలచే కుంకుమ పూజ వ్రత కార్యక్రమాలు జరిపించారు. ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు మహిళలకు దర్శనమిచ్చారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన దామిశెట్టి రంగయ్య శెట్టి, లక్ష్మీ ప్రసూన దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. సోనపుత్రోద్భవస్యాం రవీంద్రనామదేశ్యాం రవితనామదేశ్యాం పవనపుత్రోద్భవస్యాం హరేంద్రనామదేశ్యాం విజయలక్ష్మీనామదేశ్యాం సాయినామదేశ్యాం సిద్ధాం వాసునామదేశ్యాం పిలిపాలపుత్రోద్భవస్యాం ఇస్తున్నాం. ఒక నిమిషం ఉండండి, వస్తున్నాను. అవకాశం వచ్చింది చేద్దామన్న వాళ్ళకి అవకాశం లేని శక్తి లేని వాళ్ళకి సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిర్చిత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవేం కవిగం సముద్రేం తం విశ్వసంభవం ఆజాత వేదో లక్ష్మీర్మావగామినేః యస్యాం హిరణ్యవింజేయం కామస్మహీం లక్ష్మీం జాతవేదో మహావహ ताम आवाजात वेदो लक्ष्मीर्मावग వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యం గూడూరు గాంధీ మెమోరియల్ స్కూల్ నందు లంచ్ బాక్సులను అందజేసిన ఆంధ్ర మహిళ గూడూరులో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ పలు దేవాలయాల్లో శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి విశేష పూజలు, సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ కార్యక్రమాలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.